అన్ని విలేజెస్ ని కవర్ చేసాము. ఐడి ఫ్రీ ఆర్ ఐడి ఫ్రీ లేకుండా ఉన్న విలేజెస్ ని కూడా మేము ఐడి ఫ్రీ కింద మేము తీసుకుంటున్నాము. అంటే సార్ ఏం చెప్పారు ఉండాలంటే ఏం జరగాలి ఆ ఊర్లో, అక్కడ ఎటువంటి డిస్ట్రిక్షన్ ఉండకూడదు సార్. అవుట్ ఆఫ్ 700 లో ఇంకా ఒక 600 విలేజెస్ 169 ఇంకా మనకి గ్రామ సభ నుంచి అటైన్ చేయాలి. ఈ వారంలో అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ కి అవుతుంది. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కొన్ని కేసెస్ కూడా ఐడెంటిఫై చేసాం కదా. లాస్ట్ దాంట్లో అయితే మనం కేసెస్ చేయలేదు. అండ్ దేర్ ఇస్ అ పొటెన్షియల్ స్కోప్ ఫర్ ఫర్దర్ కేసెస్ ఆల్సో. yes sir, అది ఎస్పెషల్లీ మనకి ఓకే. సో ఐడి ఫ్రీ చేయడానికి దీస్ ఆర్ ద క్రైటీరియా చెప్తే ఆ క్రైటీరియా ప్రకారం ఐడి ఫ్రీ అవుతుందా లేదు. ఎందుకంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అని కూడా మేము చెప్తున్నాం. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే మేము సర్వే చేసినప్పుడు అక్కడ సర్టెన్ పర్సెంటేజ్ ఆ క్రైటీరియా కింద రావాలి. అలా మీరు చేసి పెట్టారా లేదని నా డౌట్. అది చూసుకోండి. పాస్ట్ హౌ మెనీ డేస్ లో ఇలాంటి కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు, అప్పుడు మేము ఐడి ఫ్రీగా చేద్దామని చెప్పి కూడా చూసుకోవాలి. దానికి కూడా 3 months లాస్ట్ గ్రామ సభ గ్రామ లెవెల్ ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాం మండల లెవెల్ సార్. యాక్చువల్లీ మండల లెవెల్ కమిటీస్ లో తహసీల్దార్ గారు లెవెల్ నుంచి వచ్చినాక వాళ్ళు మండల లెవెల్ అది కూడా రాలేదు. ఇది అయిపోగానే అది ఒక 15 days మన మే 15 కల్లా మండల లెవెల్ కమిటీ ప్రొహిబిషన్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ సభలు పెట్టారా లేదంటే వాళ్ళు పెట్టిన గ్రామ సభలు మీరు పాల్గొన్నారా? లేదు సార్, మేము వేరేగా మనం పెట్టి దాంట్లో వాళ్ళని ఆహ్వానించాము. సెపరేట్ గ్రామ సభ కండక్టర్ అండ్ బట్ టర్న్ అవుట్ అయితే చాలా తక్కువ. 1500 ఇస్ వెరీ లెస్ నెంబర్ సార్. సో ఎలాంటి గ్రామాల్లో పెట్టారు? 98 కండక్ట్ చేశారు. ఎక్కువగా ప్రివేల్ అయ్యి మనకి గతంలో 3 months అంటే నాకు రెస్పాండ్ అవ్వండి. గ్రామ సభలు వాళ్ళు ఇచ్చిన సలహాలు లేదంటే మీరే చెప్పండి. తెలుసు కూర్చోండి. ప్లీజ్ సిట్ అండ్ టాక్. స్విచ్ ఆన్ యువర్ మైక్. నేను కొత్త వలస సిఐ సార్. సార్ ఈ గ్రామ సభ పెట్టినప్పుడు మాకేమో నాకు 9 విలేజ్లు ఉన్నాయి సార్. అందులోనేమో 4 ఏమో కొత్త వలస మండలంలో, మాకేమో ముసిరాము, తర్వాత ఏమో అప్పం దొరపాలము, జోడి మెరక, తమ్మన్న మెరక ఈ విలేజ్లు ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని ఈ విలేజెస్ లోను. తర్వాత ఇప్పటి వరకు మనం 98 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కనెక్ట్ చేస్తున్నాం సార్. ఆ తర్వాత ఐడెంటిఫై చేసాము. ఐడి ప్రోన్ ఎక్కువ ఉందో దాంట్లో మాత్రం ఎక్కువగా మనం తిప్పుతున్నాం సార్. అలాగే ప్రచారాలను కూడా వడిపెట్టి మనం అంటే అలాగే ప్రతి విలేజ్ లో కూడా ఈ 26 విలేజెస్ కాకుండా మరికొన్ని విలేజెస్ లో కూడా గ్రామ సభలు కూడా కనెక్ట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సభల్లో మనం ఏం చెప్తున్నామంటే ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్ మనం ఏమైనా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించగలమా అని చెప్పేసి వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు ఉన్న స్కిల్స్ ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ తీసుకొని మనం అది గ్రామ సభలు మనం కనెక్ట్ చేసేటప్పుడు పాల్గొన్న ఆ ఫోటోస్ కూడా పెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ 771 విలేజెస్ మనకి 602 వచ్చాయి సార్. 602 నో ఐడియా అని చెప్పేసి ఆ విలేజెస్ మనకి తీర్మానం, విలేజ్ లెవెల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నో ఐడియా అని చెప్పేసి మండల లెవెల్ తీర్మానాలు చేసుకుని తర్వాత జిల్లాని ఐడిపిగా ఇచ్చేస్తాం. ఇంకా మనం ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ వచ్చేసరికి సార్ మనం గత నెల నుంచి ఇప్పటి వరకు ఈ ఐడికి సంబంధించి అయితే మనకి 2 నెల్లిమర్ల మనకి 12th మార్చడం జరిగింది సార్. ఇప్పుడు ఇది 2వ సమన్వయ సమావేశం సార్. దీంట్లో గతంలో మనం ఏమైతే ఇచ్చేసామో తర్వాత యాక్టివిటీస్ ఏం కండక్ట్ చేసామో దాని ద్వారా ఏటీఆర్ ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాం సార్. దీనిపై మీ అడ్వైజర్స్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రయత్నిస్తాం సార్. ఫార్మేషన్ ఆఫ్ అంటే క్యాండిడేట్స్ చూసుకున్నట్టుగా అయితే ఫార్మేషన్ ఆఫ్ విలేజ్ అండ్ మండల్ లెవెల్ కమిటీస్ సార్. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ గ్రామ సభస్ ఇన్ ఐడి ప్రోన్ విలేజెస్, తర్వాత డిక్లరేషన్ ఆఫ్ విలేజెస్ యాజ్ ఐడి ఫ్రీ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అండ్ కండక్టింగ్ ఆఫ్ రైడ్స్ సార్. తర్వాత ఇన్ఫర్మేషన్ ఆఫ్ షేరింగ్, తర్వాత ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, తర్వాత డీ అడిక్షన్ సెంటర్స్, తర్వాత పబ్లిషింగ్ వర్క్ డన్ ఇన్ డిజిటల్ అండ్ ప్రెస్ మీడియా సార్. నెక్స్ట్
మండల్స్ అండ్ 771 విలేజెస్ విలేజ్ లెవెల్ కమిటీస్ అండ్ మండల్ అన్ని విలేజెస్ లో కమిటీస్ ని పంపిస్తే మనం ఐడెంటిఫై చేసిన 26 ఉన్నాయి సార్. అవి కాకుండా మొత్తం ప్రతి విలేజ్ నుంచి కూడా మనం తీర్మానం తీసుకోండి ఐడెంటిఫై అని చెప్పేసి మనకి అడ్వైజ్ ఉంది సార్. దాని మీద ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం క్లిక్ చేస్తున్నాం సార్. సార్ 27 మండల్స్ లో కూడా మనం మండల లెవెల్ కమిటీస్ ని ఇన్ఫార్మ్ చేసాం సార్. దాన్ని ప్రొసీడింగ్ కూడా త్రూ కలెక్టర్ గారి ద్వారా ఇష్యూ చేయడం జరిగింది సార్. కొన్ని ల్యాండ్స్ ఏదైనా వేరే ల్యాండ్స్ లో కానీ డేట్ లో కానీ జరిగితే మనం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ సార్. దీనికి ఇప్పటి వరకు 56 ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఎంతమందికి ఇవ్వచ్చు అనేది ఐడెంటిఫై చేసి 56 మెంబర్స్ ఐడెంటిఫై చేశాం సార్. అది తమరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాము అంటే ఏ ప్రొవిజన్ ప్రకారం వాళ్ళు చేసి అలాగే దానికి విపరీతంగా డ్రింకింగ్ అలవాటు పడిన వాళ్ళకి ఏమో సార్. So any posters, pamphlets? కాదు సార్, ఇన్సూరెన్స్ గా. No, what was the reason identified? రీజన్ అంటే వాళ్ళు కొంత అలవాటు పడిపోయారు సార్ ఫస్ట్ నుంచి కూడా దానికి.